Welcome to the GRM Rao e-learning center. Subscribe the channel. Dear students, how are you? Dear students and my dear friends and my dear viewers, all of you, మీ అందరికీ కూడా ముందుగా GRM రావ్ ఈ-లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు మనం సెకండ్ బీకామ్ విద్యార్థులకి థర్డ్ సెమిస్టర్లో ఉన్న మరి బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అంటే బ్యాంకింగ్ సిద్ధాంతాలు ఆచరణ అనే సబ్జెక్ట్లోనే మరి ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, క్రితం క్లాస్లో మనం మరి బ్యాంకు యొక్క చరిత్ర, పూర్వ చరిత్ర గురించి మనం చర్చించుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో మనం మరి బ్యాంక్ అంటే ఏంటి అనే దాని గురించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. అంటే బ్యాంకుల నిర్వచనాలు, వాణిజ్య బ్యాంకుల విధులు. సో వాణిజ్య బ్యాంకుల విధులు మరి పెద్ద టాపిక్ కాబట్టి ఈరోజు క్లాసులో మరి ఒక భాగం సంబంధించిన విధులు నేర్చుకుందాం. మరి నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ భాగానికి సంబంధించిన మరి విధులను మనం చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్. స్టూడెంట్స్, మరి బ్యాంకులకు ఇవ్వబడిన నిర్వచనాలు ఏంటి అనేది మనం ముందుగా పరిశీలిద్దాం. డియర్ స్టూడెంట్స్, అసలు బ్యాంకులు అనేవి మరి ఆధునిక కాలంలో చాలా ప్రధానమైనవి. ఎందుకనంటే ప్రతి వ్యవహారం కూడా ఈ రోజుల్లో బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి. డియర్ స్టూడెంట్స్, మనకి బ్యాంకులు అనేవి ఆర్థిక సంస్థలు. ఓకే, మరి దేశ ప్రగతికి బ్యాంకులు అనేవి పునాది లాంటివిగా మనం చెప్పచ్చు. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే మరి దానికి కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పాలి, మరి ఎన్నో ప్రాజెక్టులు కట్టాలి, వాటికి కావాల్సిన నిధులను సమీకరించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేవి బ్యాంకులు. కాబట్టి దేశం యొక్క ఆర్థిక ప్రగతికి బ్యాంకులు అనేవి పునాది లాంటివి అని మనం చెప్పాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇవాళ మనకి కొత్తగా ఎవరైనా వ్యాపారం పెట్టాలన్నా, పరిశ్రమ నెలకొల్పాలన్నా బ్యాంకులు రుణాలను సమకూరుస్తున్నాయి. అప్పుడు మనకి ఎంతో ఉత్పాదకత పెంచేటువంటి పారిశ్రామిక సంస్థలు, స్వయం ఉపాధి పొందేటువంటి వ్యక్తులు మరి ఎంతోమంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇవన్నీ బ్యాంకుల ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఇంకా వర్తక, వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి కూడా బ్యాంకులు ఎంతో తోడ్పడుతున్నాయి. ఇంకా దేశ సౌభాగ్యానికి, ఆర్థిక ప్రగతికి, సంక్షేమానికి బ్యాంకులు అనేవి పట్టుకొమ్మలు అనే విషయం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు బ్యాంకుల గురించి మరి క్రౌదర్ మహాశయుడు ఏమని చెప్పాడు అంటే ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటి అని మనం పరిశీలిస్తే, మిగులు ద్రవ్యం కలిగిన వ్యక్తులు లేదా సంస్థల నుండి డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని సేకరించి అవసరమున్న వ్యక్తులకు కానీ లేదా సంస్థలకు కానీ రుణం రూపంలో అందచేసే వ్యక్తి లేదా సంస్థను బ్యాంకర్ అని చెప్పేసి నిర్వచనం ఇవ్వటం జరిగింది. బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ప్రజలు తమ అవసరాలు పోను మిగిలిన డబ్బుల్ని పొదుపు చేసుకుంటారు. కాబట్టి
మిగులు ద్రవ్యం కలిగిన వ్యక్తుల నుంచి బ్యాంకులు ఆ ద్రవ్యాన్ని సేకరించేటప్పుడు ఎలా చేస్తుంది? డిపాజిట్ అంటాం దాన్ని. డిపాజిట్ల రూపంలో సేకరిస్తుంది. తర్వాత అవసరం ఉన్న వ్యక్తులకి, ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో, పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఇస్తుంది? రుణం రూపంలో ఇస్తుంది. ఇచ్చి అటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి వ్యక్తి లేదా సంస్థ, ఇక్కడ సంస్థలుగాను ఏర్పడవచ్చు, మరి వ్యక్తి కూడా ఒక బ్యాంకింగ్ వ్యాపారాన్ని చేయొచ్చు అనమాట. అలా చేసేటువంటి వ్యక్తి లేదా సంస్థని బ్యాంకర్ అని క్రౌదర్ మహాశయుడు మరి బ్యాంకు గురించి నిర్వచించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఇంకా కొంతమంది ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలు ఉన్నాయి. మరి వాటిల్లో సర్ జాన్ పేజెట్ అనే మహాశయుడు కూడా మరి ఒక నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, రకరకాల డిపాజిట్లను స్వీకరించటం, వాటి మీద చెక్కులను చెల్లించడం, క్రాస్ చేసిన లేదా క్రాస్ చేయని చెక్కులను ఖాతాదారుల తరఫున వసూలు చేయటం బ్యాంకర్ విధిగా చేయవలసిన పనులు. ఈ పనులు చేయని వారిని బ్యాంకర్ అనడానికి వీలు లేదు అని ఆయన నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. అంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే, ప్రజల నుంచి సేవింగ్స్ డిపాజిట్లని, ఫిక్స్డ్ డిపాజిట్లని, మరి రికరింగ్ డిపాజిట్లని, మరి వివిధ రూపాల్లో డిపాజిట్లను స్వీకరించి మరి వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ ఖాతాదారులకు తిరిగి చెక్కుల రూపంలో చెల్లించడం జరుగుతుంది. చెక్కుల్లో కూడా మళ్ళీ క్రాస్ చేసిన చెక్కులు ఉంటాయి. అంటే చెక్కుకి మరి ఎడమ భాగంలో కార్నర్లో 2 ప్యారలల్ లైన్లు గీస్తే దాన్ని క్రాస్ చేసిన చెక్కులుగా చెప్తారనమాట. అట్లా క్రాస్ చేసిన చెక్కులుగాను, క్రాస్ చేయని చెక్కులుగాను ఖాతాదారుల నుంచి మరి తీసుకొని వాటిని ఆదరించడం అనేది బ్యాంకులు విధిగా చేయవలసిన పని. ఈ పనులు చేయని వాళ్ళని బ్యాంకర్ అనడానికి వీలు లేదని ఆయన నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఇంకా మనకి ఇంకొక ప్రముఖమైన వ్యక్తి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, మరి ఆర్ఎస్ సేయర్స్ అన్న ఆయన మరి బ్యాంకులకి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, ఏ సంస్థ వద్ద గల డిపాజిట్లను తన ఖాతాదారుల రుణాల వసూళ్లు మరియు చెల్లింపులకు ఉపయోగిస్తారో ఆ సంస్థనే బ్యాంకు అని చెప్పేసి ఆయన నిర్వచించడం జరిగింది. మరి ఏ సంస్థ వద్ద గల డిపాజిట్లను తన ఖాతాదారుల రుణాల వసూళ్లు మరియు చెల్లింపులకు ఉపయోగిస్తారో ఆ సంస్థే బ్యాంక్ అని చెప్పి నిర్వచించడం జరిగింది. ఇంకా మనకి ఇంకొక ప్రముఖమైన వ్యక్తి బ్యాంకుకి ఇచ్చిన నిర్వచనం ఏంటో చూద్దాం. డాక్టర్ హెర్బర్ట్ ఎల్ హార్ట్ మహాశయుని ప్రకారం, ఆయన ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఏంటంటే, సాధారణ వ్యాపార సరళిలో వ్యక్తులు జమ కట్టే సొమ్మును వారి పేర కరెంటు ఖాతాలో జమ కడుతూ మరి ఆయా వ్యక్తులు తమ మీద జారీ చేసిన చెక్కులను ఆదరిస్తూ సొమ్ము చెల్లించే వారిని బ్యాంకర్ అనవచ్చు అని చెప్పి నిర్వచించడం జరిగింది. అంటే సాధారణ వ్యాపార భాషలో చెప్పాడు ఈయన నిర్వచనాన్ని. అంటే వ్యక్తులు జమ కట్టే సొమ్ము, బ్యాంకులో మనం వ్యక్తులు డబ్బులు దాచుకుంటాం, డిపాజిట్ రూపంలో దాచుకుంటాం, వాటిని కరెంటు ఖాతాల రూపంలో దాచుకుంటాం. ఆ డబ్బుల్ని మళ్ళీ మనం కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ చెక్కులను జారీ చేస్తాం. జారీ చేయడం ద్వారా మరి ఆ చెక్కులు బ్యాంకులు ఆదరిస్తాయి. అలా ఆదరిస్తూ సొమ్ము చెల్లించే వ్యక్తిని, ఆ సొమ్ము చెల్లించే వారిని, అంటే ఇక్కడ వ్యక్తి కానీ సంస్థ కానీ అని చెప్పొచ్చు, దాన్ని బ్యాంకర్ అంటారని చెప్పి ఈయన నిర్వచించడం జరిగింది. ఇంకా దీని చట్ట ప్రకారం కూడా ఒక బ్యాంకుకి నిర్వచనం అనేది ఇవ్వటం జరిగింది. చట్టం ఏంటంటే, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం మరి సెక్షన్ 5 సబ్సెక్షన్ బి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం మరి సెక్షన్ 5 సబ్సెక్షన్ బిలో బ్యాంకుకి ఒక నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఏంటంటే, ఖాతాదారుల డిమాండ్పై చెక్కు ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, మరి ఏదైనా పత్రం ద్వారా కానీ తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్లు స్వీకరించి ఆ సొమ్ముని రుణాలు ఇవ్వటానికి గాను, పెట్టుబడి కోసం కానీ ఉపయోగించడం బ్యాంకింగ్ వ్యాపారం అనే చట్ట ప్రకారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 5 సబ్సెక్షన్ బిలో నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. మళ్ళొక్కసారి నిర్వచనాన్ని చూద్దాము. ఖాతాదారుల డిమాండ్పై చెక్కు ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, మరి ఏదైనా పత్రం ద్వారా కానీ తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి గాను, పెట్టుబడి కోసం కానీ ఉపయోగించడమే బ్యాంకింగ్ వ్యాపారం అని నిర్వచించడం జరిగింది.
మరి సెక్షన్ 5 సబ్సెక్షన్ సిలో మరి కొంత వివరణ ఇచ్చి బ్యాంకింగ్ అంటే ఏంటి అనే పదానికి ఇంకా కొంత స్పష్టత కూడా ఇవ్వటం జరిగింది. అదేంటంటే భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరే బ్యాంకింగ్ వ్యాపారం చేసే కంపెనీని బ్యాంకింగ్ కంపెనీ అని పేర్కోవడం జరిగింది. అయితే ఇక్కడ వస్తువులను తయారు చేసే మరి వర్తకాన్ని సాగించే లేదా వ్యాపార అవసరాలకి ప్రజల నుండి డిపాజిట్ను స్వీకరించే సంస్థలు ఉంటే అవి మాత్రం బ్యాంకింగ్ వ్యాపారం చేసే సంస్థలుగా పరిగణించబడవు. డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా బ్యాంకింగ్ వ్యాపారం చేసే కంపెనీని బ్యాంకింగ్ కంపెనీ అంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వస్తువులను తయారు చేసే కానీ లేదా వర్తకాన్ని సాగించే కానీ లేదా తన వ్యాపార అవసరాలకి ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించే సంస్థలు మాత్రం బ్యాంకింగ్ వ్యాపారం చేసే సంస్థలుగా పరిగణించబడవు అనే విషయం గుర్తించాలి. మరి ఇప్పుడు చెప్పిన నిర్వచనాలన్నింటినీ మనం గమనిస్తే మరి బ్యాంకులకి కొన్ని లక్షణాలు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి బ్యాంకుల యొక్క లక్షణాలు ఏంటి అని పరిశీలిస్తే మొట్టమొదటిది, ఇది ద్రవ్యాన్ని డిపాజిట్ల రూపంలో అంగీకరించి అవసరమైన వారికి రుణాల రూపంలో అందజేస్తుంది. డబ్బుల్ని డిపాజిట్ల రూపంలో స్వీకరిస్తుంది. బ్యాంకింగ్ ఏం చేస్తుంది, బ్యాంకులో మనం డబ్బులు డిపాజిట్ల రూపంలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అదొక డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, అదొక డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ ఉంటుంది, అదొక డిపాజిట్. సేకరించి ఆ రూపాల్లో ఆ డిపాజిట్ రూపంలో సేకరించి మరి అవసరమైన వాళ్ళకి వ్యాపారస్తులు అవసరమైతే వ్యాపారస్తులకి, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి అవసరమైతే వాటికి, వెహికల్ లోన్స్ అంటే లోన్స్, మరి పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి, ఇలా వివిధ రకాల వాళ్ళకి అంటే అవసరం ఉన్న వాళ్ళకి రుణాలని అందజేస్తుంది. ఇది ఏం చేస్తుంది, పరపతిని సృష్టిస్తుంది. పరపతిని సృష్టించడం అంటే ఏంటి అని అంటే, పరపతి అంటే ఇప్పుడు ఒక బ్యాంకు ఒక డిపాజిట్లోంచి మరి 80% తీసి లోన్ ఇవ్వచ్చు. అంటే 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి, 8 లక్షలు లోన్లు ఇవ్వచ్చు. ఈ 8 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వ్యక్తులు మళ్ళీ వేరు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ బ్యాంకులో మరి 10 లక్షలు డిపాజిట్ ఉంటుంది, రెండో బ్యాంకులో మరి ఇతర వ్యక్తులు డిపాజిట్ చేసుకున్నప్పుడు 8 లక్షలు ఉంటుంది. మళ్ళీ ఆ 8 లక్షల సొమ్ములో నుంచి ఆ బ్యాంకులు 20% తగ్గించేసి మిగిలిన 6,40,000 అంటే 8 లక్షలు అంటే 20% అంటే 1,60,000 అంటే 6,40,000. ఈ 6,40,000 మళ్ళీ రుణాలు ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. ఆ రుణాలు తీసుకున్న వ్యక్తులు మళ్ళీ ఇంకో బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. ఇప్పుడు మొదటి బ్యాంకులో 10 లక్షలు, రెండో బ్యాంకులో 8 లక్షలు, మూడోసారి లోన్లు ఇవ్వబడిన మొత్తం డిపాజిట్ రూపంలోకి వెళ్ళినప్పుడు 6,40,000, మొత్తం 24,40,000 రూపాయలు ఉంటాయి. ఈ 24,40,000 రూపాయలు మరి బ్యాంకులు పరపతి సృష్టించినట్టుగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇంకా చెక్కుల పద్ధతిని ప్రవేశపెట్టి డిపాజిట్లను నగదులోకి వ్యక్తుల మధ్య మార్పు చేస్తుంది. ఏదన్నా డబ్బులు కావాలంటే చెక్కు రాసి ఇచ్చేస్తారు, అంటే ఏం చేస్తుంది, వ్యక్తుల మధ్య నగదు మార్పు అనేది జరుగుతుంది. ఇంకా ఇది లాభాన్ని ఆర్జించాలంటే జయంతో స్థాపితమైనటువంటి వాణిజ్య సంస్థ. బ్యాంకు కూడా లాభాన్ని ఆర్జించే ఉద్దేశంతోనే స్థాపించబడుతుంది. ఇది డిమాండ్ డిపాజిట్లను సృష్టించి మరి చెల్లింపుల మార్పిడికి సహాయకారిగా కూడా వ్యవహరిస్తుంది. ఈ విధంగా మనకి బ్యాంకుకు ఉన్నటువంటి వివిధ లక్షణాలు ఏంటనేది తెలిసింది. ఓకే స్టూడెంట్స్, ఆధునిక కాలంలో మరి వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు ఏంటి అనేది మనం చూద్దాం. ఈరోజు మన టాపిక్లో బ్యాంకుల యొక్క నిర్వచనాలు ఒక టాపిక్, రెండవది వాణిజ్య బ్యాంకుల విధుల్లో ముందు ఒక పార్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఈరోజు చూద్దాం అనుకున్నాము. మిగిలిన ఫంక్షన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి ఆధునిక కాలంలో వాణిజ్య బ్యాంకుల విధులు ఏంటనేది పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవస్థలో మనకి బ్యాంకులు అనేవి విశిష్టమైన పాత్ర ఉందని మనం చెప్పాం. కాబట్టి దేశంలో మరి చలామణిలో ఉండే ద్రవ్యంలో ఎక్కువ భాగం బ్యాంకులు సృష్టించడం వల్ల, మరి బ్యాంకుల అధీనంలోనూ అజమాయిషీలోనూ ఉండటం వల్ల దేశంలో ఉత్పత్తి పరిమాణాన్ని, స్వభావాన్ని నిర్ణయించే శక్తి బ్యాంకులకు ఉంది అని చెప్పొచ్చు. ఇందా మీకు చెప్పాను పరపతి సృష్టి ఎలా జరుగుతుందో. కాబట్టి ఆ పరపతి సృష్టించి శక్తి బ్యాంకులకు ఉండటం వల్ల ఏమవుతుందంటే మరి బ్యాంకులు
మరి ఉత్పత్తి పరిమాణాన్ని కానీ స్వభావాన్ని కానీ నిర్ణయించే శక్తి బ్యాంకులకి ఏర్పడిందని చెప్పొచ్చు. అంటే రుణాలు ఇస్తే ఏమవుతుంది, వ్యాపారం చేయడం జరుగుతుంది, పరిశ్రమలు పెట్టుకోవడం జరుగుతుంది. పరిశ్రమలు పెట్టుకునేది ఎందుకు, వస్తువులను ఉత్పత్తి చేయడానికి. కాబట్టి ఉత్పత్తి పరిమాణం పెరుగుతుంది. అంటే బ్యాంకుల ద్వారా మనకి రుణాలు ఇవ్వడం ద్వారా మనకి ఆ వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మనకి బ్యాంకులకి ఉత్పాదక శక్తి నిర్ణయించే ఆ శక్తి బ్యాంకులకు ఉందని చెప్పొచ్చు. బ్యాంకులు లోన్లు ఇవ్వలేదనుకోండి, ఉత్పత్తి చేసేవాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి ఉత్పత్తి అనేది పెరగదు. కాబట్టి బ్యాంకులు ఎంత లోన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయో అంత ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇంకా వ్యక్తుల నుండి సంస్థల నుండి డిపాజిట్ చేసిన వెంటనే తిరిగి ఇచ్చే షరతు మీద డిపాజిట్లను స్వీకరిస్తుంది. ఇంకా వ్యాపారస్తులకు కానీ ఉత్పాదక సంస్థలకు కానీ పరపర సౌకర్యాలను కలగజేయటం బ్యాంకుల విధుల్లో చాలా ముఖ్యమైనవిగా చెప్పచ్చు. ఇంకా బ్యాంకులు అప్పు తీసుకునే సంస్థలే కాక రుణాలను మంజూరు చేసే సంస్థలు కూడా. బ్యాంకులు అప్పులు తీసుకుంటున్నాయి, బ్యాంకులు డిపాజిట్ చేసుకుంటున్నామంటే దాని అర్థం బ్యాంకులు పబ్లిక్ నుంచి మరి అప్పులు తీసుకున్నాయని అర్థం. బ్యాంకుకి డిపాజిట్ అనేవి అప్పుతో సమానం. ఓకే, మరి రుణాలు ఇస్తాయి బ్యాంకులు, మరి వివిధ వ్యక్తులకి రుణాలు ఇస్తాయి. ఆ రుణాలు బ్యాంకులకి ఆస్తులతో సమానం. ఓకే స్టూడెంట్స్, మరి బ్యాంకుల విధుల్లో మరి రుణాలు ఇవ్వటం అనేది కూడా చాలా ప్రధానమైనది. పరపర సౌకర్యాలు కలిగించడం అనేది కూడా ప్రధానమైనది. బ్యాంకులు అప్పు తీసుకునే సంస్థలే కాక రుణాలను మంజూరు చేసే సంస్థలను కూడా మనం చెప్పచ్చు. ఇంకా అప్పు ఇచ్చే వాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకి మధ్యవర్తిగా పనిచేస్తాయి బ్యాంకులు అనేవి. ఇంటర్మీడియరీ అంటాం దాన్ని, ఇంటర్మీడియరీగా పనిచేస్తాయి. ఇంకా దేశంలో నిద్రాణంగా ఉన్నటువంటి పొదుపులు సమీకరిస్తుంది. పొదుపు డబ్బులన్నీ కూడా అలా దాచుకొని ఉన్న ప్రజల దగ్గర నుంచి వడ్డీలు ఇస్తామని చెప్పేసి బ్యాంకులు ఆకర్షించి మరి బ్యాంకులు నిద్రాణంగా ఉన్న పొదుపుల్ని సమీకరించి వాటిని పెట్టుబడిగా పెట్టేటువంటి వ్యాపార సంస్థలకు రుణాలుగా ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఆర్థిక ప్రగతికి బ్యాంకులు ఉపయోగపడుతున్నాయని మనకి అర్థమవుతుంది. మరి ఇప్పుడు చెప్పిన ప్రకారం అసలు విధులని, వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులని స్థూలంగా మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం ఆ 2 రకాల విధుల్లో ఒక రకం విధుల గురించి మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. 2వ రకం విధులు మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులని స్థూలంగా 2 రకాలుగా విభజించవచ్చు అన్నాం. మొట్టమొదటిది ఏంటంటే ప్రాథమిక విధులు, రెండవది అనుషంగిక విధులు. డియర్ స్టూడెంట్స్, ప్రాథమిక విధులులో ముఖ్యంగా మరి బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించడం, అవసరమైన వాళ్ళకి రుణాలు ఇవ్వటం, ద్రవ్యం సృష్టించడం అనేది వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులుగా చెప్పొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి మొట్టమొదటిది డిపాజిట్లను స్వీకరించడం, అంటే యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అంటాం అనమాట. యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి డిపాజిట్లను స్వీకరించడం అన్న దాని గురించి మనం పరిశీలిస్తే, బ్యాంకు ప్రజల నుంచి కానీ లేదా వర్తకుల వద్ద ఉన్నటువంటి మిగులు డబ్బుని డిపాజిట్ రూపంలో అంగీకరించి మరి తిరిగి ఆ సొమ్మును పరపతి రూపంలో ఎక్కువ వడ్డీకి ఇస్తుంది అవసరం ఉన్న వ్యక్తులకి లేదా సంస్థలకి. అలా అందజేసి లాభం సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే స్టూడెంట్స్, అయితే సంఘంలో మనం పరిశీలిస్తే అన్ని వర్గాల వ్యక్తుల నుంచి కూడా వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా డిపాజిట్లను సేకరించేదానికి బ్యాంకులు మరి వివిధ రకాల బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుంటాయి. అందరి దగ్గర కూడా మరి ఒకే రకమైన డిపాజిట్ ఉండవు. వారి శక్తి కొలది కూడా వేరు రకాల డిపాజిట్లను చేయడానికి ప్రజలు మరి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి శక్తి మేరకు వాళ్ళు ఏ డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ తరహా ఖాతాలను బ్యాంకులు నిర్వహిస్తాయి. అందులో ముఖ్యమైన ఖాతా ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు. సో డియర్ స్టూడెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలలో మనకి డిపాజిట్ చేయబడిన మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధి ముందు వరకు విత్డ్రా చేయడం జరగదు. అంటే ఒక నిర్ణీత కాలం ఒక డిపాజిట్ చేస్తాము, ఆ కాల వ్యవధి పూర్తయిన తర్వాతే విత్డ్రా చేసుకోగలుగుతాం. మరి ఈ కాల వ్యవధి ఎలా ఉంటుంది అంటే సాధారణంగా 1, 2 లేదా 3 లేదా 5 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఈ డిపాజిట్లపై బ్యాంకులు ఎక్కువ వడ్డీని మరి చెల్లించడం జరుగుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లని మనం టైం డిపాజిట్లు అని కానీ లేదా కాల పరిమితి గల డిపాజిట్లు అని కూడా పిలవచ్చు. అయితే ఇటీవల కాలంలో మనం పరిశీలిస్తే 46 రోజులు స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లను ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే వడ్డీ రేట్లో మాత్రం కొంత మార్పు వస్తుందని మాత్రం గమనించాలి. డియర్ స్టూడెంట్స్, రెండవది కరెంటు డిపాజిట్ ఖాతాలు. మరి కరెంట్ డిపాజిట్ ఖాతాలు అంటే ఏంటి అంటే
ప్రతిరోజు కూడా ఎన్నోసార్లు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి లేదా ఎన్నోసార్లు విత్డ్రా చేయడానికి మరి నిర్వహించే ఖాతాలని కరెంట్ డిపాజిట్ ఖాతాలు అంటారు. మరి ఈ డిపాజిట్ ఖాతాలని మరి వర్తకులు తెరుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు క్యాష్ వస్తుంటుంది, వెంటనే డిపాజిట్ చేస్తారు. మళ్ళీ క్యాష్ అవసరం అవుతుంది, వెంటనే విత్డ్రా చేస్తుంటారు. అంటే రోజుకి ఎన్నిసార్లు అయినా కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. విత్డ్రా చేయాలన్నా మరి డిపాజిట్ చేయాలన్నా అవకాశం ఉంటుంది. ఈ ఖాతాల్లో నిల్వల మీద సాధారణంగా బ్యాంకులు వడ్డీ చెల్లించవు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పైగా ఖాతాదారులు ఇంకా బ్యాంకుకు మరి కొన్ని ఖాతా నిర్వహణ ఖర్చుల కింద డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛార్జెస్ అనేది మరి ఇన్సిడెంటల్ ఛార్జెస్ అంటారు వీటిని. మరి ఈ ఛార్జెస్ని బ్యాంకులు వసూలు చేయడం జరుగుతుంది ఖాతాదారుల నుంచి. మరి ఈ ఖాతాదారులు సరైన హామీ ఇస్తే మరి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా జరుగుతుంది. కాబట్టి వీటిని డిమాండ్ డిపాజిట్లను కూడా పిలవడం జరుగుతుంది. కరెంట్ డిపాజిట్ ఖాతాలను ఏమంటారు, మరి డిమాండ్ డిపాజిట్ ఖాతాలను కూడా పిలవడం జరుగుతుంది. ఇంకా మూడవ రకం డిపాజిట్లని స్వీకరిస్తుంది అని చెప్పాము. అందులో మూడో రకం ఏంటంటే సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు. చూడండి స్టూడెంట్స్, మరి ఈ ఖాతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న మొత్తాల్లో ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థలు, ఇంకా వ్యాపారుల్లో పొదుపు అలవాటు పెంచడం. ఇంకా బ్యాంకులు ఈ ఖాతాల్లోని నిల్వపై కొద్దిపాటి వడ్డీని మాత్రమే మరి చెల్లిస్తాయి అని చెప్పచ్చు. ఈ ఖాతాల్లో మరి అవసరం ఉన్న వారికి బ్యాంకు చెక్ బుక్ సౌకర్యం కూడా కలుగజేస్తుంది. అంటే బ్యాంకుకు వెళ్ళి మనం విత్డ్రా చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెక్ రాసి ఇచ్చేస్తారు. ఆ చెక్కుని బ్యాంకులు యాక్సెప్ట్ చేసి ఆ చెక్ ఇచ్చిన వాళ్ళకి మనీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఖాతాదారులో అవసరం ఉన్న వారికి బ్యాంకు చెక్ బుక్ సౌకర్యం ఇస్తుంది కాబట్టి, అలాగే చెక్ బుక్ సౌకర్యం అవసరం లేని వాళ్ళు ఏం చేయాలంటే విత్డ్రా ఫామ్స్లో రాసుకొని డబ్బులు విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రకం, నాలుగవ రకం డిపాజిట్ మరి రికరింగ్ డిపాజిట్ ఖాతాలు. నాలుగవది రికరింగ్ డిపాజిట్ ఖాతాలు. రికరింగ్ డిపాజిట్ ఖాతాలు అంటే ఏంటంటే తక్కువ ఆదాయాన్ని పొందేవాళ్ళు ఉంటారు, మరి చిన్న మొత్తాల్లో పొదుపు చేసేందుకు వాళ్ళు మరి ముందుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి చిన్న మొత్తాలలో డిపాజిట్ చేసుకోవడం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ డిపాజిట్లో కొంత కాల వ్యవధిలో అంటే ప్రతి వారానికి కానీ నెలకు కానీ మరొక మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన మొత్తాన్ని నేటి కాలం పూర్తయ్యే వరకు కూడా సొమ్ము జమ కడుతూ ఉండాలి. అటువంటి ఖాతాలని మరి రికరింగ్ డిపాజిట్ ఖాతాలని అంటారు. నిన్నటి కాలం పూర్తవగానే వడ్డీతో సహా మొత్తం సొమ్ము డిపాజిట్దారులకి తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. మరి ఈ డిపాజిట్పై వడ్డీ రేటు సేవింగ్స్ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ హోమ్ డిపాజిట్ అకౌంట్. ఐదవది హోమ్ డిపాజిట్ అకౌంట్. డియర్ స్టూడెంట్స్, ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంపొందించే లక్ష్యంతో మరి రూపొందించిన మరొక పథకమే మరి హోమ్ సేఫ్ అకౌంట్. ఈ పథకం ఏంటంటే ఈ పథకం కింద డిపాజిట్దారునికి ఒక పెట్టె ఇవ్వబడుతుంది, ఒక బాక్స్ అనేది ఇస్తారు. ఆ పెట్టెను డిపాజిట్దారుడు తన ఇంట్లో ఉంచుకొని తన చిన్న పొదుపు మొత్తాలను అందులో వేయడం జరుగుతుంది. కాలానుగుణంగా ఆ పెట్టె ఏం చేస్తారంటే బ్యాంకు వద్దకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. బ్యాంకు వాళ్ళు అందులో సొమ్మును తీసుకొని డిపాజిట్దారుని ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ 5 రకాల డిపాజిట్లు మనం పరిశీలించాము. ఇవి కాకుండా మనకి మరి అభిలాషను బట్టి, వ్యక్తుల యొక్క అభిలాషను బట్టి ప్రజల నుండి డిపాజిట్లను ఆకర్షించేందుకు మరి వివిధ బ్యాంకులు వివిధ రకాల పథకాలను కూడా ప్రవేశపెడుతుంటాయి డిపాజిట్లని ఆకర్షించేందుకు. అందులో కలపతరువు డిపాజిట్లని, సంక్షేమ డిపాజిట్లని, కిడ్డీ బ్యాంక్ డిపాజిట్లని, గృహలక్ష్మి డిపాజిట్లని, ఇలాంటి మొదలైన డిపాజిట్లన్నీ కూడా బ్యాంకులు ప్రవేశపెట్టి మరి నిద్రాణంగా ఉన్నటువంటి పొదుపుల్ని, అంటే ఏ ఉపయోగం లేని పొదుపులన్నింటినీ కూడా సేకరించి బ్యాంకులు దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని చెప్పచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి మిగిలిన పార్ట్ మనం తదుపరి క్లాస్లో చూద్దాము. మరి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ కంటిన్యూషన్ టాపిక్ని చూద్దాం. ఓకే స్టూడెంట్స్.